హలో ఎవ్రీవన్. బాగున్నారా? ఇవాళ టమాటా దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, టమాటా దోసలు వేసుకుంటే ఎంత బాగుంటాయంటే కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా, తింటాకి నోట్లో మెత్తగా వెళ్ళిపోయేటట్టు చాలా బాగుంటాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామండి. కావాల్సినవి: జీలకర్ర, మిరియాలు, సాల్ట్, టమాటోస్, గోధుమ రవ్వ ఎర్రది, వాటర్, పెరుగు, బీప్ పిండి. టమాటోస్ నేను చిన్నవి కాబట్టి 4 తీసుకున్నాను. 3 అయితే సరిపోద్ది ఆ బౌల్ క్వాంటిటీకి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ తీసుకుందామండి. 1 కప్పు బీప్ పిండి ఫుల్గా, అలాంటి కప్లోనే 1/2 కప్ పెరుగు, సేమ్ అలా 1/2 కప్ ఎర్రది గోధుమ రవ్వ, ఆ బౌల్తో 2-3 బౌల్స్ దాకా వాటర్ పడుతుందండి. చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, సాల్ట్, టమాటో ముక్కలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలి. ఇలా వచ్చిన బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అలా చిక్కగా కాదు, మరీ అలా పల్చగా కాదు, మీడియం బ్యాటర్లో తీసుకోవాలి దాన్ని. ఇప్పుడు వాటిని మనం దోశలు వేసుకుందామండి. పొయ్యి మీద బాణీ పెట్టుకొని మంచిగా కాలాక దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. అవి దోశలు మామూలు దోశల్లాగా రౌండ్గా వేసి తిప్పేలా కాకుండా ఒక్కొక్క గరిట ఒక్కొక్క వేలో షేప్ వేసుకుంటూ రౌండ్గా వేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దానిపైన 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, దాన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి కాలేదాకా ఒక 2 మినిట్స్ అయ్యాక దాన్ని చెక్ చేసుకుందామండి. చూసారా ఎంత మంచిగా కాలిందో? ఇప్పుడు దాన్ని తిప్పుకుందాం అట్టుని. ఆ తిప్పుకున్నాక ఇంకొక 2 మినిట్స్. రెండో వైపు కూడా మంచిగా కాలిందండి. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎమ్మీ దోశలు రెడీ అయిపోయినాయి. టమాటో దోశలు చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ అయ్యిద్ది టమాటో దోశలు తింటే. వారానికి ఒకసారి తినొచ్చు, చాలా బాగుంటాయి. దానికి పుదీనా పచ్చడి యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. చూసారా ఎలా మెత్తగా మంచి లేయర్స్ కింద ఎలా ఉన్నాయో? మెత్తగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం లోపల మనకి క్రిస్పీగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.